కరీంనగర్ పై కాంగ్రెస్ పార్టీ కన్నేసిందే. సిట్టింగ్ సీటును కమలం పార్టీ కాపాడుకుంటుందే. అక్కడ కారు పార్టీ స్ట్రాటజీ ఏంటి? హాట్ సీటులో అరడజన మంది పోటీ పడుతున్నారా? ఓ మంత్రి సోదరుడు కూడా టికెట్ రేసులో ఉన్నాడా? ఇతర పార్టీల వారు కూడా చేతి గుర్తుపై పోటీకి సై అంటున్నారా? ఇద్దరు మంత్రులు తమ వారికి టికెట్ కోసం చక్రం తిప్పుతున్నారా? సెంటిమెంట్ జిల్లా కరీంనగర్ పార్లమెంట్ సీటులో పార్టీల లోగుట్టేంటి? ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా అంటేనే సంచలనాలకు మారుపేరు. రాజకీయంగా కీ రోల్ పోషించే కరీంనగర్లో ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా చైతన్యవంతమైన తీర్పు ఇస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ను 5 ఏళ్లలో 3 సార్లు ఎంపీగా ఎన్నుకున్న ప్రజలు ప్రతి ఎన్నికల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా పార్లమెంటు విషయానికి వచ్చేసరికి అనుకున్న వ్యక్తికి అప్రతిహతంగా విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపిన చరిత్ర కరీంనగర్ది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ వారికి టికెట్ ఇప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారట. కానీ కరీంనగర్ ప్రజలు మాత్రం ఎప్పటిలాగే ఆచితూచి తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ సీటుని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్. 10 ఏళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లు దాదాపుగా ఖరారు కావడంతో వారికి ధీటైన బలమైన అభ్యర్థి అన్వేషణలో పడింది కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి అరడజనుకు పైగా మంది టికెట్ ఆశిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారట. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి సోదరుడి పేరు తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో బలమైన అనుబంధం ఉన్న శ్రీధర్ బాబు కుటుంబంలోని వ్యక్తికి అవకాశం ఇస్తే ఫలితం ఆశాజనకంగా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాయట పార్టీ శ్రేణులు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీనుబాబు, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంతోష్ కుమార్తో పాటు మరో 3 కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారు. వారితో పాటు ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న ఈటెల లాంటి నేతలు కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వస్థలం జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడంతో అక్కడి నుంచి పోటీకి అనాసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీకి అవకాశం దక్కలేదు. పొన్నం ప్రభాకర్కి హుస్నాబాద్ సీటిచ్చినా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు ప్రవీణ్ రెడ్డి. ప్రస్తుతం పొన్నం హుస్నాబాద్ నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడంతో ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని మంథని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి సీట్ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తన సోదరుణ్ణి కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దించే ప్రయత్నాల్లో శ్రీధర్ బాబు ఉన్నారట. పార్టీలోని సీనియర్ నేతలు కొందరు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకన్న ధీమాతో టికెట్ కోసం నువ్వా నేనా అంటున్నారు. సిట్టింగ్ సీటు కాపాడుకోవడానికి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ మరోసారి ఎంపీగా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఒకప్పటి కంచుకోటలో పాగా వేసేందుకు కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎంపీ సీటు గెలుపుతో సమాధానం చెప్పాలనుకుంటోంది బీఆర్ఎస్. ఇలా ప్రధాన పార్టీలన్నీ మోహరించడంతో కాకరేపుతోంది కరీంనగర్ రాజకీయం.